రూపాయల లంచం తీసుకుంటూ రెడీ హ్యాండెడ్గా పంచాయతీరాజ్ శాఖ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగి శ్రీనివాస్ శర్మ పట్టుబడ్డారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ శర్మ నందిపేట్ మండలం డొంకేశ్వర్ గ్రామంలోని సీసీ రోడ్డు పనుల బిల్లులు మంజూరు విషయంలో ఒక కాంట్రాక్టర్ వద్ద 7,000 రూపాయల లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు ఆయనను రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సీసీ రోడ్డు పనుల బిల్లుల విషయంలో కాంట్రాక్టర్కు 4,75,000 రూపాయల సీసీ రోడ్డు పనుల బిల్లులు మంజూరు విషయంలో పిఆర్ ఉద్యోగి 7,500 రూపాయల డబ్బులు డిమాండ్ చేశాడని, అందులో భాగంగా 7,000 రూపాయలు సోమవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు అధికారుల సూచనలకు డబ్బులు ఇచ్చే సమయంలో రెడీ హ్యాండెడ్గా సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగి శ్రీనివాస్ శర్మను పట్టుకున్నట్లు నిజామాబాద్ జిల్లా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. ఒక్కసారిగా మండల పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులతో ఉద్యోగులంతా భయాందోళనకు గురయ్యారు. ఏసీబీ అధికారులకు ఉన్న నిబంధనల మేరకు సదరు కాంట్రాక్టు పేరును వెల్లడించబోమని డీఎస్పీ చెప్పారు. విచారణ పూర్తయిన అనంతరం హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు సదరు ఉద్యోగిని తీసుకువెళ్తామని డీఎస్పీ తెలిపారు. ఆయనతో పాటు డొంకేశ్వర్ మండలంలోని ఒక గ్రామం, గతంలో అది నందిపేట మండలం, ఇప్పుడు డొంకేశ్వర్ మండలం ఒక గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం గురించి అతనికి 2024లో చేశాడు. ఆ వర్క్ చేశాడు. ఆ వర్క్ చేసి కంప్లీట్ అయిన తర్వాత ఈ మధ్య కాలంలో అది గ్రామ పంచాయతీకి 4,70,000 అది రావడం జరిగింది ఇతనికి పే చేయమని. ఆ పే చేయాల్సిన అంశంలో ఇక్కడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి గతంలో పనిచేసినటువంటి ఈఈ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ప్రమోషన్ పైన నిజామాబాద్ వెళ్ళారు. ఆ భావన గారు సంతకం చేయాలి, కానీ ఇక్కడ ఆ ఫైల్ శ్రీనివాస్ శర్మ గారి దగ్గర పెండింగ్ ఉంది. డబ్బులు ఇస్తే మాత్రమే 7,500 రూపీస్ డబ్బులు ఇస్తే నేను వెళ్ళి సంతకాలు తీసుకొని వస్తానని చెప్పేసి కంప్లైంట్ను అడిగాడు ఈ కాంట్రాక్టర్ని. కాంట్రాక్టర్ అతను మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. తర్వాత అతన్ని మళ్ళీ అడగడానికి గురించి పంపించాము. అతను 7,000 రూపీస్ ఇవ్వండి అయితే నేను చేయిస్తానని చెప్పేసి 7,500 నుంచి 7,000 తగ్గించాడు 500 రూపీస్. ఆ 7,000 ఈరోజు శ్రీనివాస్ శర్మ గారికి సీనియర్ అసిస్టెంట్ గారికి ఇవ్వడంతో అదే టైంలో మేము రెడీ హ్యాండెడ్గా డబ్బులతో సహా పట్టుకోవడం జరిగింది. ఇలాంటివి ఏమున్నా సరే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరున్నా పబ్లిక్ని డిమాండ్ చేసి డబ్బులు డిమాండ్ చేసి లంచం అడిగితే మాత్రం తప్పనిసరి పరిస్థితిగా మాకు అప్రోచ్ అవ్వండి, వాళ్ళకి న్యాయం జరపడం జరుగుతుంది. అట్లాగే ఆ ఆఫీసర్ని కూడా బుక్ చేయడం జరుగుతుంది. లేదు, అతని వివరాలు మేము గోప్యంగా ఉంచుతాం. ఆ వివరాలు ఇప్పుడే బహిర్గతం చేయం. వాట్సాప్ అండ్ ఫేస్బుక్, ట్విట్టర్ అన్ని అకౌంట్స్ నంబర్లు మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. వీటి ద్వారా పబ్లిక్ అందరూ మీరు తెలియజేస్తారని కోరుతున్నాం. 1064 టోల్ ఫ్రీ నంబర్, దానికి చేస్తే కూడా మాకు కాల్స్ డైవర్ట్ అవుతాయి. తర్వాత వాట్సాప్ నంబర్ కూడా 9440446106. తర్వాత తెలంగాణ ఏసీబీ ఫేస్బుక్ ఉంది. ట్విట్టర్లో కూడా ట్విట్టర్ @తెలంగాణ ఏసీబీ అనే ట్విట్టర్ కూడా ఉంది, అది ఎక్స్. దానిలో కూడా మన వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు.